గట్కేసర్ మండలం ఏకశిల నగర్లో జరిగిన దాడి అవగాహన లోపంతోనే జరిగిందని శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు వెంకటేష్ విజయ్ భాస్కర్ తెలిపారు. సర్వే నెంబర్ 739 నుండి 742 వరకు 42.25 ఎకరాల భూమికి 2007లోనే ఎంఆర్ఓ నుండి మ్యూటేషన్ పొందామని వారు చెప్పారు. అక్కడ 2000 ప్లాట్లు అని జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం అన్నారు. ఎంపీ ఈటలను కొందరు రియల్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారని అన్నారు. తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు ఇబ్బందులు పెట్టారని వెంకటేష్ విజయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ఏళ్ల తరబడి కోర్టులో చేసిన పోరాటంతో అనుకూలంగా ఆదేశాలు వచ్చాయని వారు చెప్పారు. ఆన్లైన్లో కొడితే ఆయన పేరే ఉంటుంది, 1/2 ఎకరాలు లేని ఉండవు. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే అవన్నీ సార్ 739 నుంచి 749లో 2000 ప్లాట్లు ఇవంతా కూడా బోగస్. ఆయన ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన లాయర్ జుబేర్ గారు చెప్పే మాటలు ఇవి. ఆయన పరిభాషలో ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఆ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మీరు నమ్మేశారు. అది కాదు సార్, క్లియర్గా ఉండండి. ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మాది కాదని మీరు చెప్పండి, మేము వింటాము. మీరు కొంచెం పర్సూ చేయండి అని మా రిక్వెస్ట్. ఇది 4 సర్వే నెంబర్లలో 739 to 742 సర్వే నెంబర్లలో మేమే ఓనర్సు, మేమే పొజిషన్ ఉన్నాము, మాదే ల్యాండ్. అది ఎప్పుడూ లేఅవుట్ కాలేదు. ఆ నెంబర్లు వేసి ప్లాట్, సింగిల్ ప్లాట్ కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు, ఇప్పుడు కాలేదు, గతంలో కాలేదు, ఎప్పుడు కాలేదు. ప్లాట్లు అయినదంతా 743 నుంచి 747 వరకే అయినాయి. అది పరిశీలించండి. ఎంతసేపు 730 నుంచి 749 అని చెప్తే అటువంటి బోగస్గా క్రియేట్ అయిన డాక్యుమెంట్ అన్ని జడ్జిమెంట్ కొట్టేసింది కోర్టు. అవన్నీ దొంగ డాక్యుమెంట్లు అని చెప్పేసి నల్లమల